ఇప్పుడు ఒక మీడియా హైప్ కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ వెంట పడేటటువంటిది కావచ్చు. ఇదంతా ఒక బాధ్యతగా చేస్తున్నటువంటి పని. తుఫాన్లకు సంబంధించి. దీని ఆధారంగా కంగారు పడిపోయి భయపడిపోవాల్సిన పని లేదు. ఎందుకంటే వరదొస్తే కొట్టుకుపోతాయి. తుఫానొస్తే మనం ఇంట్లో జాగ్రత్తగా ఉండాలంతే. ఇలాంటి సందర్భంలో బయట ప్రయాణాలు ఆపుకోవాలి. సేమ్ టైమ్ గాలులు బిగినైపోగానే ఇంట్లో ఉండటం బెటర్. గాలులు వేగంగా వేస్తాయి. తుఫానొచ్చేటప్పుడు విపరీతమైన గాలులు వేస్తాయి. గాలుల కారణంగా రోడ్ల మీద చెట్లు కింద పడతాయి. ఇళ్లల్లో ఉన్న చెట్లు కూడా కూలే ప్రమాదం ఉంటుంది. ఇళ్ళు గనక ఏమన్నా సక్రమంగా లేకపోతే, ఏదన్నా డ్యామేజ్ ఉంటే అవి పగుళ్ళు చూపే ప్రమాదం ఉంటుంది. అలాంటి చోట్లన అప్రమత్తంగా ఉండండి. ఎట్ ద సేమ్ టైమ్ అతిగా భయపడిపోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఆంధ్రులకి తుఫాన్లు కొత్త కాదు. తీవ్రాతి తీవ్ర తుఫాన్లు చూసినటువంటోళ్ళు కాబట్టి భయపడరు. భయపడాల్సిన అవసరం లేదు. కానీ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం సిన్సియర్ ఎఫర్ట్ పెడుతోంది. అధికార యంత్రాంగం సిన్సియర్‌గా ఫీల్డ్ లెవెల్‌లో పనిచేస్తున్నారు. ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్ అందించుకుంటూ ఉంటే సరిపోతుంది.